మొత్తం పేపర్లు అన్ని వచ్చేలా చూడండి. కాబట్టి అవన్నీ మనం చెప్తాం సార్. నమస్కారం. ఈరోజు మన కాకినాడ రూరల్ మండలం చీడి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య పీఠాధిపతి శ్రీ విజయశంకర్ స్వామీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్నమయ్య గారి యొక్క వర్ధంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాట వృత్తి కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మన గ్రామ ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ గుడాల రామకృష్ణ గారు, అలాగే మన దయ్యాల రామకృష్ణ గారు, అలాగే చౌదరి గారు తదితర పెద్దల సమక్షంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి అన్నమయ్య గారికి పూలమాల వేసి చిత్రపటానికి పూలమాల వేయవలసిందిగా శ్రీ గుడాల రామకృష్ణ గారిని, దయాల రామకృష్ణ గారిని, చౌదరి గారిని వచ్చి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. రైట్. ఒకసారి కొంచెం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాట వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు తోటా బాలకృష్ణ గారు ఈ అన్నమయ్య గారి కార్యక్రమం గురించి 2 విషయాలు చెప్తారు. తర్వాత తదుపరి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. ఈరోజు ఆంధ్ర పద కవితా పితామహులైనటువంటి శ్రీ అన్నమాచార్యుల వారి యొక్క వర్ధంతి సందర్భంగా మన కాకినాడ పరిసర ప్రాంతంలో అత్యున్నతమైనటువంటి గ్రామం చీడిగ గ్రామం. ఈ గ్రామంలో పురావత నుంచి ఉన్నటువంటి పురాత కాలం నుంచి ఉన్నటువంటి దశావతార శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ అత్యున్నతమైనటువంటి మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో మొట్టమొదటిగా తోలుబొమ్మలాట కళాకారులు ఈ గ్రామంలో నివాసులైనటువంటి ఏడుకొండల గారు తదితర పెద్దలందరూ, దేవస్థానం కమిటీ చైర్మన్ గారు, పంచాయతీ అధికారులు అందరూ కలిసి తోలుబొమ్మలాట కళకి, ప్రాచీన కళ, ఈ కళకు పెద్దపీట వేయాలని, సనాతనమైనటువంటి జానపద కళారూపం, జానపద కళారూపాలకు కూడా అత్యున్నతమైనటువంటి జానపదమైనటువంటి కీర్తనలు రచించిన వారిలో అత్యున్నత కీర్తనలు రచించినటువంటి మహనీయుడు కూడా పదకవితా పితామహులైనటువంటి శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు. అటువంటి మహనీయుని గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క కీర్తనలు ఇప్పటికీ ఆబాల గోపాలం అందరూ కూడా మరి చిరస్మరణీయమైనటువంటి కీర్తనలు. అటువంటి కీర్తనలు మనం అందరం ఆలపించుకుంటున్నాం. స్వామి పాదసన్నిధిలో ఆ పదాలను స్వామివారి పాదముల వద్ద కుసుమాలుగా మనం సమర్పించుకుంటున్నాం. ఆ మహనీయునికి మేము ఈరోజు తోలుబొమ్మలాట ఆడుతున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఆయన కీర్తనలు కూడా మేము ఆలపిస్తూ ఉంటాం. అటువంటి మహనీయునికి నివాళి అర్పించేటువంటి భాగ్యం ఇచ్చినటువంటి దేవస్థానం వారికి, మరి కార్యకర్తలకు, చీడిగా పెద్దలకు అందరూ కూడా వందనమందారాలు సమర్పించుకుంటూ ప్రాచీనమైన కళను ఆదరించమని కోరుకుంటూ జై శ్రీరామ్. మన ఆలయ పెద్దల సమక్షంలో ఒక నిష్ణాతులైనటువంటి కొంతమంది కళాకారులకి సన్మాన కార్యక్రమాన్ని ఒకటి తలపెట్టాం. వారిని సత్కరించవలసిందిగా మన ఆలయ కమిటీ చైర్మన్ గారైనటువంటి గుడాల రామకృష్ణ గారు, అలాగే దయ్యాల అప్పారావు గారు,
తదితర పెద్దలందరూ వచ్చి వారికి సత్కరించవలసిన కోరుతున్నాం. ముందుగా తోట బాలకృష్ణ గారిని కార్యక్రమాల్ని చాలా ప్రోత్సహిస్తూ తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురు శిష్య పరంపర అనే కార్యక్రమాన్ని కూడా ఒక 10 మంది శిష్యుల్ని ఢిల్లీ నుంచి అధికారులతో మాట్లాడి 10 మంది శిష్యుల్ని కళ అంతరించిపోకూడదు, కళ మరింత అభివృద్ధి చెందాలి, మరింత ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో కొంతమంది శిష్యులను కూడా తయారు చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఈరోజు తోట బాలకృష్ణ గారికి మన ఆలయ కమిటీ చైర్మన్ గారు వచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మన స్థానికులు పగటి వేషాలు, అలాగే బుర్రకథ, హరికథ ఇలాంటి కార్యక్రమాల్లో కూడా మంచి నిష్ణాతులు. వారు వాళ్ళ యొక్క పుత్రులనే కాకుండా ఇతరులను కూడా తయారు చేసి మంచి ఎన్నో ప్రశంసలు కూడా పొందడం జరిగింది. పెద్దటువంటి దేయాల అప్పారావు గారు సాల్వతో మాకు పూర్వం నుంచి కూడా తండ్రి కానించి మా తాతయ్య గారి కానించి నా వయసు కానించి కూడా మాకు మా పిల్లలకి కానీ బడి చదువు లేదండి. పెద్దవాళ్ళ శిక్ష మా తాతయ్య గారు ఆ రోజుల్లో చెప్పేవారు. పగటి వేషాలంటే బుడబుక్కల వేషము, మందుల వేషము, చాతాను వైష్ణవుల వేషము, బ్రాహ్మణుల వేషము, భట్రాజుల వేషము, అర్ధనారీశ్వర, అలాగే శక్తి వేషము, రాముడు లక్ష్మణుడు, కృష్ణుడు జాంబవంతుడు, అర్ధనారీశ్వర, ఈ వేషాలన్నీ కూడా మేము మా నాన్నగారు చెప్తూ ఉంటే మేము నేర్చుకోవటం, మేము చెప్తుంటే మా అబ్బాయిలు నేర్చుకోవటం. మాకు బడి చదువు లేదండి. ఇప్పటికైనా మా మనవలకి బడి చదువు నేర్పిస్తున్నాము. మా కుల సర్టిఫికెట్ లేదు, కళాకారులకి సర్టిఫికెట్ లేదు. ఇలాగే వస్తాయి అంటున్నారు. మళ్ళీ మాకు ఏదో కొద్దిగా గొప్ప కొన్ని వేషాలు తగ్గిపోయాయి, బుర్రకథ రంగం కూడా తగ్గిపోయింది. మళ్ళీ పెన్షన్లు అన్న ఏదో కొద్దిగా రకంగా పెంచాలని కోరుకుంటున్నాం. అసలు బుర్రకథల వారు ఎంత జాతులు ఉన్నారు. అది సాయిలవాడు, చెంచు సాయిలవాడు, తురక సాయిలవాడు, గుండ్రి సాయిలవారు, ఎడవలి సాయిలవారు, ఇప్ప సాయిలవారు, ఈబుతి సాయిలవారు, సిరిసాల సాయిలవారు. బుడుబుక్కల వేషం ఎవరు కట్టారు? దశరథ మహారాజుకి సంతానం లేనప్పుడు మహావిష్ణువు కట్టాడండి బుడుబుక్కల వేషం. వచ్చిన చిరుపాక చుట్టి, గుడ్డున గిరిగంట కట్టి, నల్లని కోటి వేసి, వేగ్ర పెద్దపుడు చర్మము ధరించి, ఓ దశరథ మహారాజా, సంతానం లేదని నువ్వు సిద్ధ చేస్తున్నావు, నీకు తప్పకుండా సంతానం లభిస్తుందని చెప్పి పుత్రకామిష్టి చేసి అప్పుడు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు సంతానం కలిగిందండి. ఈ బుడబుక్కల వేషం ఎలాగంటే ఆవు దంబా పలుకు, జగదంబా పలుకు, హాయి పలుకు, తాయి పలుకు, ఓంకారి పలుకు, భద్రకాళి పలుకు, సహిత శ్రవణి పలుకు, నిర్మల జగంది పలుకు, నిర్మల కాళి పలుకు, వేక్షిణి పలుకు, ఆంధ్ర పక్షి పలుకు, ఆకాశవాణి పలుకు, మహానటి పుట్టలమ్మ పలుకు, చారుతూరు చెంగలమ్మ పలుకు, నాలుక మీద సరస్వతి పలుకు, పాదం కింద భూదేవి పలుకు, చేతులు డబరికా పలుకు, మహారాజా రాజా మహాత్మండు తేజ, రఘుకల్ప భోజ రాజా సూత్రధామ అని ఇటువంటి కళలు ఉన్నాయండి. మళ్ళీ ఇంద్రజాలం అనేది సాయంకాలం ఎక్కువగా పెడతాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చిన్న ఐటమ్స్ చేస్తూ మళ్ళీ వందనాలు. సంఘం రాష్ట్ర కృష్ణ గారు అయినటువంటి మన వీరాకృష్ణ గారు మాట్లాడుతున్నారు. గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి శ్రీ అన్నమాచార్య వర్ధంతి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఒక కళాకారులైనటువంటి మరి చక్కని కార్యక్రమం నిర్వర్తించడం చాలా ఆనందదాయకం అండి. ఎందుకంటే కళలు అంతరించిపోతున్నాయి, కళలను ప్రోత్సహించాలి, కళాకారులను ప్రోత్సహించాలి. ఎంతో ఈ కళల పట్ల హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని మరి పాటిస్తూ అవి వృత్తి కళలుగా ఉన్నటువంటి వృత్తి కళాకారులు మరి మన గ్రామంలో ఉండడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. అలాగే తోలుబొమ్మలాట కళారంగానికి బండి తెస్తూ తోలుబొమ్మలాట కళలకే తలమానికంగా నిలిచినటువంటి ఒక మాధవపట్నం, అలా మాధవపట్నం నిర్మాణానికి మరి అహర్నిశలు కృషి చేసినటువంటి మరి అనపర్తి త్రిమూర్తులు గారండి. వారి యొక్క తనయులు అనపర్తి ఏడుకొండల గారు ఈరోజు మన గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలకి మరి పెద్దపీట వేస్తూ, అలాగే చిన్నారి పిల్లలు ఒక కూచిపూడి కానీ ఒక భరతనాట్యం కానీ ఇలాంటివి సాంస్కృతిక కార్యక్రమాల పట్ల పిల్లలకి ఆసక్తి కలిగేలాగా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వర్తిస్తూ దీనికి మరింత బ్యాక్ బోన్ సపోర్టుగా మరి
తోట బాలకృష్ణ గారండి, అలాగే మహిళామణులు శేషకుమారి గారు, వీళ్ళందరూ కూడా కళలకి మరి పెద్దపీట వేస్తూ ప్రోత్సహిస్తూ మరి ఒక నాటక రంగంలో కానీ ఓ తోలుబొమ్మలాట రంగంలో కానీ మేము ఒక పకట వేష కళాకారుల దాంట్లో వృత్తి కళలైనటువంటి మాకు ఇలా జరుగుతున్నటువంటి అన్నమాచార్య వర్ధంతి సందర్భంగా ఈరోజు గుర్తు చేసుకునే విధంగా, ఎందుకంటే తాళపాక అన్నమాచార్యులు 32,000 సంకీర్తనలు రచించి అవి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయడంలో అది ఒక బద్ధతత్వమే కాదండి, అందులో మన సమాజానికి కావలసిన సందేశాలు ప్రతి సంకీర్తనలో మనకు కనిపిస్తాయి. అలాంటి సంకీర్తనలు ఈనాడు ప్రతి పిల్లలకి అలవాటు చేసే విధంగా మరి ఈరోజు ఏడుకొండల గారు, బాలకృష్ణ గారు, అలాగే మరి రామకృష్ణ గారు, అలాగే పెద్దలు మన చీడిగి గ్రామ దేవస్థాన చైర్మన్ గారు, ధర్మకర్తలు అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు చక్కని కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఇదే ఊర్లో నేను పుట్టడం జరిగింది. మరి నా పేరు వీర్నాల కృష్ణ. నేను ఒక బుర్రకథ రంగంలో మరి ఆ కళను నేను పోషించుకుంటూ, అలాగే మా అక్కగారు రాజరాజేశ్వరి గారు ఒక బుర్రకథ విభాగంలో ఉంటూ, అలాగే మేమందరం కూడా ఒక ఏడుకొండల గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, ఇలా గ్రామ పెద్దలు మన పితా నప్పన్న గారు కానీ వీళ్ళందరూ ప్రోత్సాహంతోనే మేము ఇంతర్వాల్ అవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర జానపద కళాకారుల సంఘానికి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న, ఒక కాకినాడ జిల్లా జానపద కళాకారుల సంఘానికి ఒక అధ్యక్షులుగా ఉన్న వీరందరి యొక్క సహాయ సహకారాలతోనే మేము ముందుకెళ్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈ చక్కని కార్యక్రమంలో మా నాన్నగారు కూడా పేరు గుర్తించి తీర్నాల సింహాచలం గారంటే ఒక పకట వేష రంగంలోనే కాకుండా అందులోనే దేవరపేట కళారంగంలో ప్రత్యేకంగా జాదు విరాట్, జాదు రత్న అవార్డులు కూడా పొంది ఈనాడు మనకు ఉన్న ఊరి గ్రామంలో ఈ చక్కని అరుదైన అవకాశం కల్పించినటువంటి మరి ఆంధ్రప్రదేశ్ తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమాఖ్య వారి సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే మన గుడాగుంట వాస్తవ్యులు కుమారి గారు బుర్రకథ, హరికథ వాటితో పాటు ప్రత్యేకంగా ఇప్పుడు కోలాటాలు అనేక బృందాలు, కోలాట బృందాలు తయారు చేసి హరినామ సంకీర్తనంలో ఉన్నతమైనటువంటి ఖ్యాతి గడించారు. వారి శిష్య బృందాలతో దరిమల ఈ మధ్యనే మా శివరాత్రికి కూడా మా శివ కళ్యాణంలో చక్కటి కోలాటం ఏర్పాటు చేశారు. మరి వారి అనుమతితో చీడిగిలో కూడా మన అన్నమయ్య వర్ధంతితో పాటు ఇక్కడ దశావతార వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వారికి సన్మానిస్తూ భవిష్యత్ కాలంలో ఈ దేవస్థానంలో కూడా వారి శిష్య బృందంతో చక్కటి కోలాటాన్ని ఏర్పాటు చేయాల్సిన భాగ్యం దేవస్థానం వారు ఇవ్వాలని, వారు చేయాలని శ్రీమద్వదీయ చరితాన్వయ మందయార్యా శ్రీత్వాపి నైవ సుఖితా మనుజా భవేవు వెంకటాచలపతే వివ భక్తి సారం శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే. కుమార్తె అయినటువంటి భారతి గారు ఎంతమందో శిష్యులు తయారు చేస్తూ భరతనాట్యంలోని కూచిపూడి, అలాగే ఫోక్ డ్యాన్స్ ఇలాంటి కార్యక్రమాలకి మంచి వినిపిస్తూ, అలాగే వారు ఒక సంస్థాపించారు సురభి అని చెప్పేసి ఆ యొక్క డ్రెస్సింగ్ అకాడమీని ప్రారంభించారు. దాని ద్వారా ఎంతోమంది కళాకారులకి మేకప్లు చేస్తూ ఎంతోమంది కళాకారుల్ని తయారు చేస్తున్నటువంటి వాటా నరసింహమూర్తి గారిని కూడా నేను సన్మానించవలసిన కోరుతున్నాను. చూడడానికి చాలా చాలా ఎప్పుడు ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలంటారు కదా, ఆ భావన ఉన్నటువంటి వ్యక్తి నరసింహమూర్తి మా తమ్ముడు అని చెప్పుకోవడం నాకు చాలా గర్వం. ఎందుకంటే నేను కొన్ని నాటకాలు, డ్రామాలు నేర్పించినప్పుడు నేను వేయించేటువంటి వేషాలు నరసింహమూర్తి చేత వేయిస్తే అసలు నేను పంపించిన వ్యక్తులకు వాళ్ళు వేషం వేసుకొని స్టేజ్ మీదకి ఎక్కినప్పటికీ
అసలు సంబంధం లేదు. దుర్యోధన అంటే యాజిటేట్ ఎన్టీఆర్ని దింపేశారు. రామారావు గారిని అంటే రామారావు గారిని బ్రహ్మసత్తికి ఒక కృష్ణుడి వేషంలో ఇస్తే అలాగా హరినాథిని అక్కడ చూపించాడు ఆయన. అలాగే సతీష్కి భీముడు వేషంలో ఇస్తే అలా భీముడు ఉన్నాడా అనిపించేలాగా చేశారు. బలరాముడు వేషం వేస్తే బలరాముడు వేషం, దుశ్శాసనుడు వేషం దుశ్శాసనుడు ఎంత చక్కగా గోవిందుని తయారు చేశాడు. నేను కృష్ణార్జున యుద్ధం నాటకం తయారు చేస్తే ఆ నాటకానికి అందరినీ తయారు చేసేసాడు. తీవ్రవాసి శివుడు వేషం వేసి ఆయన ఆ రోజు అనారోగ్యంతో ఉండడంతో అప్పటికప్పుడు నేను డైరెక్టర్నైనా నన్ను శివుడిగా అప్పటికప్పుడు చూపించినటువంటి ప్రతిభ నిజంగా నేను ఊహించుకోలేను. అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తే ఇతనిలో ఇంత ప్రతిభ ఉందా, నా తమ్ముడైనటువంటి వాడికి ఇంత ప్రతిభ ఉందా, నిజంగా అలాంటి వాడు నా తమ్ముడిగా పుట్టడం దేవుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. మరి అంతటి మంచి వ్యక్తి, ఎంత నిరాడంబరంగా ఉంటాడు, ఎంత బిజీ అయినా ఇంత సమయం మాతో వెచ్చించినందుకు నరసింహమూర్తికి ఆయురారోగ్యాలు స్వామి వాళ్ళని కోరుకుంటూ జై శ్రీరామ్. కూడా రామకృష్ణ గారికి మా కళాకారులందరూ కూడా వారికి చిన్న సన్మాన సత్కారం చేసుకుంటారు. వారిని ఆశీర్వాదం కావాల్సిన ఒకసారి అనుగ్రహించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. వీరు సంగీత నాటక అకాడమీ మా శిష్యులండి. తోలుబొమ్మలాట నేర్చుకుంటున్నారు. నేను పిఆర్ కాలేజీలో చదివినప్పటి నుంచి ఉంది తోలుబొమ్మలాట. భవిష్యత్ తరాల్లో బొమ్మలాట బతికి ఉండాలి. రామకృష్ణ బాగా బొమ్మలాట నేర్చుకోవాలి. రెండు బేబీ చాలా ఇష్టమైంది. మన చీడిగా వెంకటేశ్వర స్వామి దశావతారి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అన్నమయ్య వర్ధంతి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మా తోలుబొమ్మలాట కళాకారులు కుటుంబాలు 4,000 మంది వరకు ఉన్నారు. ఈ 4,000 మంది కూడా కళకైతే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ కళనే నమ్ముకున్నటువంటి ఈ కళాకారుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వీళ్ళ అభివృద్ధి ఆమడ దూరంలో ఉందని చెప్పుకోవాలి. అలాగే ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని రకాలుగా వారు చేదోరాజుడుగా అరపర కార్యక్రమాలు ఇచ్చి వారికి ప్రోత్సహించినప్పుడు కూడా వారి అభివృద్ధి ఏమాత్రం ముందుకు అడవలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు అన్నమయ్య తరపున స్వామివారికి అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి మేము విన్నవించుకునేది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దేవాలయాలు, దేవాదాయ ధర్మాదాయ శాఖలు అటువంటి ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాల్లో కూడా నెలకి 4 నుంచి 6 ప్రోగ్రామ్స్ ఇవ్వాలని, అలాగే ఈ కళాకారులు ఎక్కడ ప్రయాణం చేసినా సరే ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని, అలాగే వీళ్ళకి గుర్తింపు కార్డులు డిజిటలైజేషన్ చేసినటువంటి గుర్తింపు కార్డులు కూడా వీళ్ళకి ప్రభుత్వం నుంచి కల్పించాలని మేము కోరుతున్నాం. ఇది ఒక అన్నమయ్య ద్వారా విజ్ఞాపన మేము ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టే ప్రభుత్వాధికారులు ఈ యొక్క మా యొక్క విన్నపాన్ని ఆలోచించి రాబోయే కాలంలో మా యొక్క కళాకారులకి ఒక ఉన్నతమైన స్థానం కల్పించి దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో నెలకి 4 ప్రోగ్రామ్స్ తప్పనిసరిగా ఇప్పించే రకంగా చూస్తారని మరి కోరుతూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ఆలయ కమిటీ చైర్మన్
గుడాల రామకృష్ణ గారికి, అలాగే దెయ్యాల భాస్కర్రావు గారికి, అలాగే దెయ్యాల రామకృష్ణ గారికి, దెయ్యాల రామకృష్ణ గారికి, గుడాల రామకృష్ణ గారికి, తదితర పెద్దలందరికీ, ముఖ్యంగా వీరనాకృష్ణ గారికి, ఇక్కడ చేసినటువంటి మహిళామ్మ తల్లులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర అనే తోలుబొమ్మలాట కోట బాలకృష్ణ బృందం చేత ఈరోజు కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా చూసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మరి కోరుతున్నాం. నా పేరు హనుపతి ఏడుకొండలు, తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు. నమస్కారం.